నీకు 20 నాకు 15 ఇది మేడం లెక్క. గత తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం కట్టించిన లక్షల ఇళ్లను పక్కన పెట్టి జగన్ రెడ్డి కొత్తగా పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ కొత్త పథకాన్ని తేవడం వెనక ఉద్దేశం ప్రజాధనంతో తమ పార్టీ నేతలను మేపడం కోసమే అని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో చెబుతోంది. ఈ పథకం కోసం జరిగిన భూసేకరణలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంచనా. తాజాగా ఈ పథకం పేరిట వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ క్విడ్ ప్రోకోకు పాల్పడిన విషయం బయటపడింది. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు మంత్రి గారి గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఏపీలో వైసీపీ తరఫున తొలిసారి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఉషశ్రీ చరణ్ 3 ఏళ్ల తర్వాత మంత్రి కాగలిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కగానే ఆమె పర్యటన సందర్భంగా సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్ ఈశ్వరమ్మ దంపతుల ఏడాది చిన్నారి బలైన విషయం అందరికీ తెలిసిందే. గత ఆగస్టు 15న తిరుమలలో వీఐపీ దర్శనం రద్దు చేసిన వేళ 50 మంది అనుచరులతో వెళ్లి అక్కడ హల్చల్ చేయడం, ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించడం కూడా తెలిసిందే. మంత్రి పదవిలో ఉన్న ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువును కబ్జా చేశారు. ఇప్పటికే 100 ఎకరాల చెరువును పూడ్చి ఫ్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నం చేయడంతో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడిక అసలు విషయంలోకి వెళ్దాం. పేదలకు ఇళ్ల స్థలాల కోసం కళ్యాణదుర్గం పట్టణానికి ఆనుకుని ఉన్న కూరాకుల తోటలో 2020లోనే కొంత భూమిని ప్రభుత్వం సేకరించింది. తాజాగా మరో 5 ఎకరాలు సేకరించాలనుకుంది. ఆ విషయం తెలిసిన మంత్రి ఉషశ్రీ చరణ్ రంగంలోకి దిగారు. సర్వే నెంబర్ 232-1, 232-2, 248-2లోని భూ యజమానులైన రైతులతో మంత్రి అనుచరులు మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎకరాకు 35 లక్షల రూపాయలు పరిహారం ఇప్పిస్తామని, అందులో 20 లక్షల రూపాయలు మీరు తీసుకుని 15 లక్షల రూపాయలు మంత్రి గారికి కమిషన్ కింద ఇవ్వాలని బేరం పెట్టారు. మార్కెట్ ధర కంటే ఎకరాకు 10 లక్షల రూపాయలు ఎక్కువ ఇప్పిస్తున్నామని, తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే ఇంకా తక్కువ ధరకు భూమిని లాక్కుని ప్రభుత్వానికి అప్పచెబుతామని బెదిరించారు. దీంతో వేరే దారి లేక రైతులు ఒప్పుకున్నారు. అయినా మేడం గారికి అనుమానమే. పరిహారం వచ్చాక రైతులు తన కమిషన్ ఎగ్గొడితే ఎలా? ఈ అనుమానం రాగానే రైతులు తప్పించుకుపోకుండా ముందుగానే ఆ 5 ఎకరాల్లో 2 ఎకరాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా మంత్రి భర్త శ్రీచరణ్ తన వ్యక్తిగత డ్రైవర్ గుర్రాజ్ పేరిట ఆ 2 ఎకరాలను గత జూలై 22న రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత మంత్రిగా తన పవర్ను ఉపయోగించి ఎకరాకు 35 లక్షలు ఇచ్చేలా రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రస్తుతం జిల్లా జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్న ఈ ఫైలు మీద సంతకం పడితే మంత్రి గారి ఖాతాలో 75 లక్షలు వచ్చి పడ్డట్టే. పేదలకు ఇళ్ల స్థలాలు పేరు చెప్పి ఈ రకంగా ప్రజాధనాన్ని కోట్లకు కోట్లు దోచుకుంటున్నారు. ఈ 5 ఎకరాలలోనే మంత్రి గారు 75 లక్షలు నొక్కుతున్నారంటే 2022లో సేకరించిన భూముల్లో ఇంకెన్ని కోట్లు వెనకేసుకున్నారో. ఈ రకంగా వైసీపీ నేతలంతా జగన్ రెడ్డి బాటలోనే నడుస్తూ ఆయనలాగే క్విడ్ ప్రోకోకు పాల్పడుతుంటే ప్రభుత్వ ఖజానా సంగతేంటి? ఆలోచించండి ఆంధ్ర ప్రజలారా.